హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాక్లెట్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఘీ కానీ బటర్ కానీ మన ఆప్షనల్ అది మన ఇష్టం. నాకు ఘీ అంటే ఇష్టం, అందుకే ఘీతోనే చేశాను. బటర్ ఇష్టపడే వాళ్ళు బటర్తో అయినా చేసుకోవచ్చు. బటర్ చాక్లెట్ శాండ్విచ్ అంటారు దాన్ని. నేను ఘీ అప్లై చేశాను ఎందుకంటే నాకు బటర్ అంటే నచ్చదు అసలు, అందుకని ఘీ అప్లై చేశాను. ఇలా 2 స్లైసెస్కి కూడా అప్లై చేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ ఇది. 3 మినిట్స్ స్నాక్ అనుకోవచ్చు దీన్ని. 2-3 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చాక్లెట్ సిరప్ తీసుకోవాలి. మన ఇష్టం, మన ఆప్షనల్ అది. ఏ చాక్లెట్ సిరప్ కావాలంటే అది తీసుకోవచ్చు. తీసుకుని దాన్ని ఒక స్లైస్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ ఏం వేయని అవసరం లేదు. కొద్దిగా సిరప్ తీసుకుని ఇలా అప్లై చేసేసుకోవాలి. మీకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటే ఎక్కువే అప్లై చేసుకోండి, లేదంటే ఇంకొక శాండ్విచ్ చేసుకోవచ్చు. ఇలా సిరప్ అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిందో లేదో చూసుకుని ఇప్పుడు ఒక చాక్లెట్, ఇది డార్క్ చాక్లెట్ అయినా నార్మల్ చాక్లెట్ అయినా మన ఇష్టం, ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. దీన్ని ఒక నైఫ్ తీసుకుని గ్రేట్ చేసుకోవచ్చు. పౌడర్ కింద ఇలా స్లైస్ మీదకి గ్రేట్ చేసుకుంటే మనం ఇష్టపడే చాక్లెట్ టేస్ట్ వస్తుంది. అలా సిరప్ వేసిన తర్వాత ఇలా వేసుకుంటే మనకి ఇది కూడా, ఈ టేస్ట్ కూడా దాంట్లో మిక్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం చాక్లెట్ శాండ్విచ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలామంది నెయ్యి ఇష్టపడరండి, సో బటర్ యూస్ చేయండి. అందుకే చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను నేను. బటర్ యూస్ చేసి చేయండి. చూసారు కదా, ఇలా వేసుకోవచ్చు. మనం ఇష్టపడితే ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చు. ఈ చాక్లెట్ క్రమ్స్ అన్నవి పైన ఇలా ఈ స్లైస్ని పెట్టేసి ఫస్ట్ తవా పెట్టుకుందాం. తవా పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఇక్కడ కూడా ఘీ ఆర్ బటర్ మన ఆప్షన్ అండి. నేను ఘీతోనే చేస్తున్నాను. చేసుకుని అది వేడెక్కిన తర్వాత ఇలా ఘీ వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, శాండ్విచ్ ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇలా ప్లేస్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా ఉంచుకోవాలి. ఫ్లిప్ చేసేసుకోవడమే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత. కానీ ముందుగా ఈ సైడ్కి కూడా మనం ఘీ అప్లై చేసుకోవాలి. బటర్ యూస్ చేసిన వాళ్ళు బటర్ అప్లై చేయండి. ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను నేను. నెయ్యి చాలామందికి నచ్చదు, బటర్ తినేవాళ్ళు బటరే అప్లై చేసుకోండి. ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వస్తే మనకి చాలా క్రంచీగా ఉంటుంది తినడానికి. ఈ సెకండ్ సైడ్ కూడా అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం చూసుకుని ఫ్లిప్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది చాక్లెట్ శాండ్విచ్. చూసారు కదా ఎంత ఈజీగా 2 మినిట్స్లో రెడీ అయిపోయింది మనకి స్నాక్ ఐటమ్. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు. దీన్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది చాక్లెట్ శాండ్విచ్. పైన చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు అలానే డెకరేషన్ కోసం కూడా ఇలా చాక్లెట్ క్రమ్స్ని ఇందాక చేసాం కదా, గ్రేట్ చేసాం, అలాగే గ్రేట్ చేసుకుని చాక్లెట్ క్రమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చాక్లెట్ సిరప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.